చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ గ్రామానికి వచ్చినప్పుడు నేను చూశాను. చూసిన తర్వాత ఒక అధ్యయనం చేశాం. ఈ అధ్యయనం చేస్తే దగ్గర ఈ గ్రామంలో పొన్నేకల్లు 1, పొన్నేకల్లు 2 సచివాలయాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినప్పుడు పొన్నేకల్లు 1లో 163 బంగారు కుటుంబాలు ఉన్నాయి. పొన్నేకల్లు 2లో 206 ఉన్నాయి. ఈ రెంటుల్లో కూడా 369 బంగారు కుటుంబాలుంటే ఎస్సీలు 93 మంది ఉన్నారు, ఎస్టీలు 36 ఉన్నారు, బీసీలు 138 ఉన్నాయి, ఓసీలు 102 మంది ఉన్నారు. ఈ 369 మందిని దత్తత తీసుకోవడానికి ఈరోజు మార్గదర్శనం చూస్తే 11 మంది వచ్చారు. అంటే 11 మంది మార్గదర్శులు వచ్చారు. ఒకరు 10 కుటుంబాలు తీసుకుంటారు, ఒకరు 5 తీసుకుంటారు. కడాన ఈ 11 మంది 369 కుటుంబాలను అడాప్ట్ చేసుకుని ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో అదనంగా వారు మేనేజ్ చేసే పరిస్థితి రావాలి. సంవత్సరం తలసరి ఆదాయాన్ని నేను బేరీ చేస్తా. బాగా చేస్తే మీకు సన్మానం చేస్తా, బాగా చేయకపోతే కూడా చెప్తాను. బెస్ట్ ప్రాక్టీస్ అన్ని మీరందరూ కూడా జీవితంలో నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అంబేద్కర్ గారు పైకి వచ్చారు. ఆ మహనీయుడు కూడా జీవితంలో కొంతమంది సహాయం చేశారు. బరోడా మహారాజు ఆ రోజు ఆయన చదువుకోవాలంటే బాంబేలో 12 రూపాయలు ఇచ్చాడు నెలకు. ఆ డబ్బులతో ఆయన చదువుకున్నాడు. లండన్కు పోవాలనుకున్నాడు, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నాడు. దానికి నెలకు $11 అవుతుంది. ఆ డబ్బులు కూడా సహాయం చేశాడు. ఆయన మేధావి, తెలివైన వాడు, కానీ పేద కుటుంబంలో పుట్టాడు, ఆర్థికంగా వెనకబడి ఉన్నాడు. అలాంటప్పుడు అండగా నిలబడిన బరోడా మహారాజు ఈరోజు చరిత్రలో మిగిలిపోయాడు. ఒకవేళ బరోడా మహారాజు గారిని సహాయం చేయకపోయినా పైకి వచ్చేవాడేమో. చేశాడు కాబట్టి పైకి వచ్చేదానికి సుజావ్ అయింది. ఈరోజు అబ్దుల్ కలాం ఉన్నాడు. ఆయన్ని కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే వాళ్ళ గ్రామంలో ఆ రోజుట్లో మైనారిటీస్ అంటే బ్రాహ్మిన్స్ అంతా దగ్గర చేర్చేవాళ్ళు కాదు. ఆ రోజు అక్కడుండే ఒక బ్రాహ్మణ్ కుటుంబం ఆయన్ని దగ్గర తీసి శిష్యరికం చేసుకుని ఆయన అన్ని విధాలు ఆదుకుంటే భారతదేశం గర్వించదగ్గ బిడ్డగా అబ్దుల్ కలాం ఎమర్జ్ అయ్యారు. నేను అదే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మార్గదర్శి అనేవారు మీరు అన్ని విధాల కుటుంబానికి అండగా ఉండాలి, చేయూతనివ్వాలి, రోజువారీగా ఆలోచనలు కూడా చెప్పాలి. పెద్ద ఎత్తున తీసుకున్న వాళ్ళు కొంతే టైం ఇవ్వగలిగితే ఒక సిఓని పెట్టుకోండి. మీరు 6-7 కంపెనీలు పెట్టుకుంటారు, ఇదో కంపెనీగా ఆలోచించండి. నేను అందుకే చెప్పాను, మనం అందరం డబ్బులు సంపాదిస్తాం, డబ్బులు సద్వినియోగం చేయాలంటే మళ్ళీ తద్వారా మీకు ఏ సమాజం వల్ల డబ్బులు వచ్చిందో ఆ సమాజంలో అవసరమైన వాళ్ళకి మీరు అండగా నిలబడినప్పుడే మీ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమం ఈరోజు మనం చేశాం. ఒక్కసారి నేను బంగారు కుటుంబాల గురించి మాట్లాడిస్తాను. వాళ్ళ బాధలు చెప్తారు, తర్వాత మార్గదర్శులు చెప్తారు. దీన్ని ఏ విధంగా చేస్తున్నా ఒక ఐడియా ఇస్తాను. బంగారు కుటుంబం నుంచి మన అశోక్ కుమార్ ఆర్ నవీన్ రెండమ్మ, అందరూ రండి, మీరు కుటుంబం అంతా రండి. ఈ పక్క నిలబడుకోండి, మైక్ ఇవ్వండి వీళ్ళకి. రండి, ఆ కుర్రాడికి మైక్ ఇవ్వండి. అశోక్